బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ట్రంప్ టారిఫ్ విధానాలపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన అక్కడి సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ తీర్పుపై ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ట్రంప్ మొండి వైఖరికి అక్కడి సుప్రీంకోర్టు తాళం వేయాలని పలు దేశాలు భావిస్తూ ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పుపైన ట్రంప్ స్పందించారు. అధ్యక్షుడిగా తాను విధించిన సుంకాలను న్యాయస్థానం అడ్డుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతామని ట్రంప్ చెప్పారు. అంతేకాదు చైనా ప్రయోజనాలకు మద్దతు కల్పించేందుకే కొంతమంది కావాలని ఈ టారిఫ్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారని ఆరోపించారు. ఒకవేళ కోర్టు ఈ సుంకాలను వ్యతిరేకిస్తే తమ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషిస్తుందన్నారు. ఒకవేళ కోర్టు సుంకాలను వ్యతిరేకిస్తే మా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషిస్తుంది. తాను విధించిన టారిఫ్ల వల్ల తక్కువ సమయంలోనే ఫెడరల్ బడ్జెట్ ద్రవ్యలోటు 27% వరకు తగ్గిందని, ఈ సుంకాల వల్ల అమెరికాలో వినిమయ ఖర్చులు పెరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్రంప్ తెలిపారు. ఈ టారిఫ్లను విదేశాలే చెల్లిస్తున్నాయని, అమెరికాలోని కొనుగోలుదారులకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ విషయంలో తన నిర్ణయం సరైందని ట్రంప్ పేర్కొన్నారు.